నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. ఇదెక్కడి ర్యాగింగ్ మామ, జోగి అల్లాడిపోయాడు జన సైనికుడి దెబ్బకి అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. జోగి అంటే ఎవరో కాదు, జోగి రమేష్, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా. ఆయన ఇప్పుడు అల్లాడిపోతున్నాడంట. ఎందుకు అంత అల్లాడిపోతున్నాడంటే, అంటే మీమ్స్లో వస్తుంది కదా అల్లాడిపోతున్నాడమ్మా అని. సో ఆ స్థాయిలో అల్లాడిపోతున్నాడంట. ఎందుకని అంటే జన సైనికుడి ఫోన్ కాల్ దెబ్బకి. జన సైనికుడు అంటే మళ్ళీ మీరు జనసేన పార్టీ ఎమ్మెల్యేనో, జనసేన పార్టీ మంత్రో, జనసేన పార్టీ ఎంపీనో అనుకోవద్దు. కేవలం జనసేన పార్టీ కార్యకర్త దెబ్బకి జోగి రమేష్ అల్లాడిపోతున్నాడంట. ఎందుకని అంటే ఫోన్ కాల్లో జన సైనికుడు అడిగిన క్వశ్చన్స్ అలా ఉన్నాయి. అసలు సమాధానం చెప్పలేక కింద మీద అయిపోయాడు జోగి రమేష్. అసహనానికి గురయ్యాడు. కానీ ఆ అసహనాన్ని కట్టలు తెంచుకొనివ్వకుండా, ఆవేశాన్ని కట్టలు తెంచుకొనివ్వకుండా కంట్రోల్ చేసుకుని కూల్గా సమాధానం చెప్పి ఆ ఫోన్ కాల్ కట్ చేశాడు. నిజానికి నాకైతే ఆ ఫోన్ కాల్ వింటున్నప్పుడు పాత జోగి రమేషేనా ఈయన, పాత జోగి రమేష్, పాత మంత్రేనా ఈయన, ఇలా ఇంత కూల్గా ఇంత శాంతంగా సమాధానం చెప్పాడు అనని కాసేపు నాకు కూడా అనుమానం కలిగింది. అసలు ఇది జోగి రమేష్ ఫోన్ కాలేనా అని. కానీ చూస్తే అది జోగి రమేష్ వాయిసే, ఆయనే మాట్లాడాడు, అవును జోగి రమేష్ని అని ఒప్పుకున్నాడు ఫోన్ కాల్లో. సో కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఆ ఫోన్ కాల్ వినండి. హలో హలో జోగి రమేష్ గారా? ఎవరండి? నమస్తే సార్. హలో ఎవరండి? నమస్తే అండి. అదే నేను రాజమండ్రి బస్ స్టాండ్ లో ఉన్నాను సార్. ఎవరండి మీరు? అదే మావిగన్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలి సార్? ఏ బస్ కావాలా? మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కమంటారు? అంటే మావిగానే అలాగే సార్, మీకు తెలిస్తే బెంగాల్ ఆ బస్ ఎక్కండి. బెంగాల్ వెళ్ళడానికి కలకత్తా బస్ ఉంది, ఒడిశా వెళ్ళడానికి భువనేశ్వర్ ఉంది, కర్ణాటక వెళ్ళడానికి బెంగళూరు బస్ ఉన్నాయి. కానీ మావిగన్ వెళ్ళడానికి ఏ బస్ ఎక్కాలి సార్? అంటే నువ్వు ఏ మావిగాన్లో ఏ ఊరు వెళ్ళాలి? 3 ఊర్లు ఉన్నాయి. అది ఎలా కూర్చోదు సార్? మావిగన్ అనేది ఓ బస్ ఎక్కాలి కదా సార్. మనం ఏ బస్ ఎక్కమంటారు? ఏ బస్సు పెడతాం ఆ బస్సు ఎక్కుదు కానీ తర్వాత. ఇప్పుడు ఎందుకు బస్సు? ఇప్పుడు వద్దంటారా? మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ ఇప్పుడు ఎందుకు నువ్వు? అలా కాదు సార్. ఇప్పుడు ఏ రాష్ట్రానికి రాజధాని ఒక బస్సు ఉంటది. ఆ ఊరు సరే, ఇప్పుడు మావిగన్ అయిపోయిన తర్వాత అలాగే అయిపోయిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఎక్కుదు కానీ బస్సు. ఇప్పుడు ఎందుకు దాని గురించి వదిలి? అలా మావిగన్ వెళ్ళడానికి ఏ బస్సు ఎక్కమంటారు సార్ చెప్తే ఎక్కుదామని సార్. చెప్తాం, మేము తర్వాత చెబుతాం ఏ బస్సు ఎక్కాలి. ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు మేము లేవుగా. ఉన్నప్పుడు చెప్తారా సార్ మావిగన్ గా? అన్నప్పుడు చెప్తాను. సరే సార్, నమస్కారం సార్. ఓకే. విన్నారు కదా. సో ఇది విషయం అనమాట. అంటే నేను రాజమండ్రిలో ఉన్నానండి, నేను మావిగన్ వెళ్ళాలనుకుంటున్నాను, ఏ బస్ ఎక్కాలండి అని చెప్పేసి ఆయన అడుగుతూ ర్యాగింగ్ చేశాడు జోగి రమేష్ని. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా, ప్రజా రాజధానిగా అమరావతిని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కూటమిలో జనసేన పార్టీ కూడా ఉంది. అందుకని జన సైనికులు కూడా అమరావతికే మద్దతు తెలుపుతున్నారు. అమరావతి వెళ్ళటానికి ఒక రూట్ లేదు, ఒక బస్ స్టాండ్ లేదు, ఒక రైల్వే స్టేషన్ లేదు, ఒక ఎయిర్పోర్ట్ లేదు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేస్తోంది. అక్కడ ఏ నిర్మాణాలు జరగట్లేదని ఎగతాళి చేస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? మావిగన్ అని ఒక ప్రతిపాదన చేశాడు. అయితే ఇప్పుడు మావిగన్కి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మచిలీపట్నం వెళ్ళారనుకోండి, గుంటూరు విజయవాడ రాజధాని కాదా? అయితే విజయవాడ వెళ్ళారనుకోండి, మచిలీపట్నం గుంటూరు రాజధాని కాదా? గుంటూరు వెళ్ళారనుకోండి, విజయవాడ మచిలీపట్నం రాజధాని కాదా? ఏది రాజధాని అనుకోవాలి, ఏది రాజధాని కాదనుకోవాలి? ఇదే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. అయితే ఇదే ప్రశ్నని జోగి రమేష్ని అతను అడిగినప్పుడు, భవిష్యత్తులో చెప్తాము ఎక్కడికి వెళ్ళాలి రాజధాని అనేది, ఇప్పటికైతే మావిగన్ మా ప్రతిపాదన అని చెప్పేసి చాలా కూల్గా చెప్పాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమైనా పిచ్చివాడు అనుకుంటున్నారా? మావిగన్ ప్రతిపాదన ఎందుకు తెచ్చాడు ఏంటనేది ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పాను. అయితే ఇప్పుడు మరొక్కసారి కొంచెం డీటెయిల్డ్గా చెప్పకపోయినా లైట్గా టచ్ చేస్తాను. ఎందుకని అంటే మావిగన్ ప్రతిపాదన అనేది చాలా తెలివిగా చేసిన పని జగన్మోహన్ రెడ్డి. అమరావతి మీద దెబ్బ కొట్టడానికి మావిగన్ అనేదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వస్తే మళ్ళీ మావిగన్నే రాజధానిగా చేస్తాం, అమరావతిని రాజధానిగా ఉంచాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పారంటే ఏంటి? పెట్టుబడులు ఎవరు పెట్టడానికి ముందుకు రాకూడదు, కూటమి హయాంలో అమరావతి డెవలప్ అవ్వకూడదు, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు. అలా వస్తే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్కి, జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. అందుకనే రాష్ట్రంలో అసంతృప్తిగా ఉండాలి, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఉద్యోగాలు రాకూడదు, మన యువత పొట్ట చేత పట్టుకుని పక్క రాష్ట్రాలకు వెళుతూనే ఉండాలి. ఇదే జగన్మోహన్ రెడ్డికి కావాలి. అందుకనే ఆయన మావిగన్ అనే ప్రతిపాదన తెర మీదకి తెచ్చారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా అనేదేంటి? ఆల్రెడీ నేను మీతో చెప్పాను. అమరావతిలో ఏ నిర్మాణాలు జరగటం లేదు,
అక్కడ కూడా బస్ స్టాండు లేదు, ఎయిర్పోర్టు లేదు, రైల్వే స్టేషన్ కూడా లేదు, అన్నీ కట్టిస్తానని చెప్పి చంద్రబాబు చెప్పాడు అని అంటున్నారు. కానీ అక్కడ నిర్మాణ పనులు శరవేగంగానే జరుగుతున్నాయి, ఎక్కడా కూడా పనులు ఆలస్యం అనేది లేదు. అయితే చిన్న చితక పనులు కొంచెం ముందు వెనక అయి ఉండొచ్చు. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ తోటి అంతకుముందు ఆల్రెడీ ప్రతిపాదన చేశారు, అమరావతిలో బస్ స్టాండ్ నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి. అమరావతిలో నవనగరాలు నిర్మాణం చేసుకుంటాయి, ఒకటి కాదు 9 నగరాలు ఉంటాయి. అంటే ఫైనాన్స్ సిటీ అని చెప్పేసి, ఎలక్ట్రానిక్ సిటీ అని చెప్పి, మీడియా సిటీ అని చెప్పి, ఇలా రకరకాలుగా హెల్త్ సిటీ అని చెప్పేసి, ఇలా రకరకాలుగా 9 నగరాలు ఉంటాయి. మరి 9 నగరాలకి 9 బస్ స్టాండ్లు ఉంటాయి, వాటికి సంబంధించి డిపోలు కూడా ఉంటాయి. ఖచ్చితంగా అవన్నీ నిదానంగా 2028 లోపు నిర్మాణాలు జరుపుకొని తీరుతాయి. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో అమరావతిలో కూడా ఒక బస్ స్టాండ్ లేదు, అమరావతి నగరం అనేదే లేదు అని చెప్పేసి, వాళ్ళందరూ కూడా కళ్ళు తెరిచి చూసే విధంగా ఖచ్చితంగా నిర్మాణాలు పూర్తి చేసి తీరుతుంది కూటమి సర్కారు అని చెప్పేసి కూటమిలోని నాయకులంతా కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా గమనించాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 60,000 కోట్ల రూపాయల నిధులని మంజూరు చేశారు. అలాగే కొన్ని పెద్ద పెద్ద సంస్థలకు కూడా ఆ పనులని అప్పగించేశారు. ఇక 30,000 మంది ఈ నిర్మాణం కోసం, రాజధాని నిర్మాణం కోసం పగలు రాత్రి పనిచేస్తున్నారు 5,000 భారీ యంత్రాలతోటి. 30,000 మంది 5,000 భారీ యంత్రాలతోటి పనిచేస్తున్నారు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వము మరి కాస్త దృష్టి పెడితే ఈ అమరావతిలో బస్ స్టాండ్ నిర్మాణం, మొదటి బస్ స్టాండ్ నిర్మాణం అనేది చాలా త్వరగానే ప్రారంభించవచ్చు, దాన్ని పూర్తి చేసి ప్రజలకి అందించవచ్చు కూడా. అది కనుక జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నోటికి తాళం కూడా పడినట్టు అవుతుంది. సో ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఆలోచించాలని వినతులు కూడా వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. దీని మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ బాక్స్లో తెలియచేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.